Hey everyone, welcome back to our channel. This is Gayatri Patel. Guys, ఈ రోజు వీడియోలో మనం ఒక చిన్న టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఎక్స్పోనెన్షియల్స్ అన్నా కూడా మీకు పవర్స్ అంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఈ టాపిక్ ని మీరు ఆల్రెడీ ఇంత ముందు ప్రీవియస్ క్లాసెస్ లో నేర్చుకున్నారు. బట్ స్టిల్ మనం లాగరిథమిక్స్ సాల్వ్ చేయాలి అంటే ఈ టాపిక్ ని మనం ఖచ్చితంగా రీకాల్ చేసుకోవాల్సిందే. సో చాలా క్విక్ గా రీకాల్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోనెన్షియల్స్ అనంటే ఏదైనా ఒక నంబర్ కి ఇక్కడ మనం ఒక నంబర్ ని రాసినప్పుడు దాన్ని ఏమని చదువుతాం? ఇది 2 పవర్ m అని చదువుతాం, రైట్? 2 పవర్ m అని చదువుతాం. ఈ m నంబర్ m ప్లేస్ లో ఏదైనా నంబర్ ఉండొచ్చు, వేరియబుల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 1 ఉంది అంటే ఇదేమవుతుంది? 2 పవర్ 1 అని చదువుతాం అండ్ దీని వాల్యూ ఎంత? 2a అవుతుంది. అదే 2 పవర్ 2 ఉంది, రైట్? 2 పవర్ 2 ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు 2 ని ఎన్నిసార్లు అదే నెంబర్ తో మనం ప్రొడక్ట్ మల్టిప్లై చేయాలి? 2 టైమ్స్ చేయాలి. అదే 3 పవర్ 2 ఉంది, దీని అర్థం ఏంటి? 3 అనే నెంబర్ ని అదే నెంబర్ తో 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, రైట్? అదే ఒకవేళ 4 పవర్ 3 ఉంది, దాని అర్థం ఏంటి? 4 అనే నెంబర్ ని ఎన్నిసార్లు అదే నెంబర్ తో మల్టిప్లై చేయాలి? 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 అనే నెంబర్ ఉంది కాబట్టి 3 టైమ్స్. అలాగే ఎక్స్ అనే నెంబర్ ఉంది, ఎక్స్ స్క్వైర్ అని అంటాం, ఓకే? ఎక్స్ పవర్ 2. సో ఇలా ఎక్స్ ని మనం ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తున్నాం? 2 టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం, రైట్? ఇది దీని అర్థం, పవర్స్ అంటే అర్థం, ఓకే? సో ఇక్కడ ఈ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 ఇవన్నీ కూడా దేని పవర్స్? 2 పవర్స్. ఇక్కడ ఏ పవర్ n అని ఉంది అంటే ఏ ని ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? n టైమ్స్ మల్టిప్లై చేయాలి, ఓకే? 3 పవర్ 0, 3 పవర్ 1, 3 పవర్ 2, 3 పవర్ 3 ఇవన్నీ కూడా పవర్స్ ఆఫ్ 3, ఓకే? మరి ఇవి మనకి లాగరిథమిక్స్ తో ఎలా సంబంధం మ్యామ్ అని అంటే మనకి ఎక్స్పోనెన్షియల్ లో కొన్ని లాస్ ఉన్నాయి, ఓకే? లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్స్. ఇవి మనకి 9th క్లాస్ లో అయినా మీరు ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకొని ఉంటారు. బట్ స్టిల్ మళ్ళీ మనం ఒకసారి రీకాల్ చేద్దాం అండ్ వీటన్నిటిని మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తో అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లా ఏంటంటే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ ని ఇక్కడ కింద ఇవేంటి? బేసెస్ ఏంటి? రెండు కూడా ఏస్ ఉన్నాయి, రైట్? కానీ పవర్స్ ఏమయ్యాయి? పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, రైట్? ఇలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బేస్ ని అదే బేస్ ని తీసుకుంటాం. ఈ రెండు పవర్స్ ని ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఆపరేషన్ ఏంటి? ఆపరేటర్ ప్రోడక్ట్ కదా, ఇక్కడ పవర్ లో ప్లస్ వస్తుంది, ఓకే? సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఇస్ ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n, ఓకే? సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఏ అనే బేస్ ఇక్కడ ఏం తీసుకున్నాను? 2 తీసుకున్నాను, గాట్ ఇట్? సో 2 అనే బేస్ ని తీసుకున్నాను అండ్ ఇక్కడ కూడా 2, రెండింటిలో 2 అనేది బేస్ ఉంది, గాట్ ఇట్? ఈ రెండు కూడా మల్టిప్లై చేస్తున్నాం అండ్ వీటి పవర్స్ చూడండి. పవర్స్ ఏమయ్యాయి? 3 అండ్ 3, 4 ఉంది, రైట్? పవర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, బేసెస్ సేమ్ ఉన్నాయి. అట్లాంటప్పుడు దీనికి మనం ఈ లా తో పోలిస్తే ఏమవుతుంది? కంపేర్ చేసినప్పుడు బేస్ 2a అవుతుంది అండ్ ఈ రెండు పవర్స్ ని మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం, ఓకే? మ్యామ్ ఎందుకు ఇట్లా యాడ్ చేయాలి? మనం ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇక్కడ కూడా ఎందుకు ఇంటూ రావద్దు అని అంటే ఒకసారి ఎగ్జాంపుల్ ని గమనించండి. 2 పవర్ 3 కదా, దాని అర్థం ఏంటి? 2 ని అదే నెంబర్ తో 3 సార్లు మల్టిప్లై చేయాలి, చేసాం, రైట్? అండ్ అలాగే 2 పవర్ 4 అని అంటే 2 ని అదే నెంబర్ తో ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి, చేసామా? ఇప్పుడు ఈ రెండు నెంబర్లని మళ్ళీ మల్టిప్లై చేస్తున్నాను, రైట్? ఇప్పుడు మొత్తం ఎన్ని 2s ఉన్నాయి? 1 2 3 4 5 6 7 2s ఉన్నాయి, రైట్? 2 పవర్ 7. ఇప్పుడు దీనికి మీకు ఈ లాజిక్ అర్థమైందా ఎందుకు మనం పవర్స్ ని యాడ్ చేయాలి అనేది? ఎస్. సో ఈ ఎక్స్పోనెంట్ అంటే ఈ లా ఏంటి? ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనము ఆ పవర్స్ ని ఏం చేస్తాం? యాడ్ చేస్తాం. వెన్ బేసెస్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. ఇది సెంటెన్స్, ఓకే? అండ్ ఇది కాకుండా నెక్స్ట్ ఎక్స్పోనెంట్ ఏంటి? నెక్స్ట్ లా ఏంటి అంటే a ఇంటూ బి హోల్ పవర్ m ఇస్ ఈక్వల్స్ టు a పవర్ m ఇంటూ b పవర్ m. అంటే ఇక్కడ ఏం జరిగింది? సెకండ్ దాంట్లో ఇక్కడ బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ ఈ రెండు బేసెస్ కి పవర్ ఒకటే ఉంది, ఓకే? సో దీన్ని ఏం చేయొచ్చు? మనం ఏ కి సపరేట్ గా పవర్ రాయొచ్చు అండ్ బి కి సపరేట్ గా పవర్ రాయొచ్చు. అదే మనం ఇక్కడ చేసాం, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m, ఓకే? సో ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను ఇక్కడ ఏ ప్లేస్ లో ఏం తీసుకున్నాను? 4 తీసుకున్నాను, బి ప్లేస్ లో 5 తీసుకున్నాను అండ్ ఈ రెండింటికి కామన్ గా ఉండే పవర్ ఏంటి? 2 ని తీసుకున్నాను, ఓకే? ఇప్పుడు మనము ఈ లాతో కంపేర్ చేస్తే మనం ఎలా రాయొచ్చు?
4 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 అని రాయొచ్చు. ఎందుకు మ్యామ్ ఇక్కడ ఇంటూ ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీని అర్థం ఏంటి, 4 ఇంటూ 5 హోల్ పవర్ 2 అంటే ఈ 4 ఇంటూ 5 ని అదే నెంబర్ తో 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి, అంతేనా? సో ఇక్కడ చూడండి 4 ఇంటూ 5 మళ్ళీ 4 ఇంటూ 5 2 టైమ్స్ ఉందా? ఇక్కడ ఇవి అన్ని కూడా మల్టిప్లికేషన్ లోనే ఉన్నాయి కదా. ఈ 4 ని ఈ 4 ని ఇటు తీసుకొచ్చాను, ఈ 5 ని ఇటు తీసుకొచ్చాను, అప్పుడు ఏమైంది 4 ఇంటూ 4 5 ఇంటూ 5 రాయొచ్చా? ఈ 4 రెండు ఉన్నాయి కాబట్టి నేను ఈ 4 ఇంటూ 4 ఏమని రాయొచ్చు, 4 స్క్వేర్ అని రాయొచ్చు. 5 ఇంటూ 5 అంటే 5 రెండు ఉన్నాయి కాబట్టి నేను 5 ఇంటూ 5 ఏమని రాయొచ్చు, 5 స్క్వేర్ అని రాయొచ్చు. మొత్తానికి మనకి ఏమైంది, లా వచ్చేసిందా? సో ఈ లా ఏం చెప్తుంది, వెన్ బేస్ ఈస్ సేమ్ అంటే బేసెస్ డిఫరెంట్ గా ఉంటే పవర్ సేమ్ గా ఉన్నప్పుడు మనము పవర్ ని సపరేట్ గా రాయొచ్చు. ఓకే, అండ్ థర్డ్ లా ఏంటి, a బై బి హోల్ పవర్ m. ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, ఇక్కడ డివిజన్ లో ఉంది, అంతే తేడా. ఓకే, సో సేమ్ ఏ బి రెండు బేసెస్ డిఫరెంట్ గా ఉన్నాయి, పవర్ సేమ్ ఉంది. ఓకే, సో పవర్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇదేం దానికి సపరేట్ గా రాస్తాం. ఇది థర్డ్ లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2 పవర్ 2 బై 5 హోల్ పవర్ 3 ఉంది. దీన్ని ఏమని రాయొచ్చు, నేను 2 పవర్ క్యూబ్ అని రాయొచ్చు అండ్ 5 పవర్ 5 క్యూబ్ అని రాయొచ్చు. ఓకే, ఇది దీనికి ఎగ్జాంపుల్. ఇంకొకటి ఇంపార్టెంట్ లా, ఇది ఫోర్త్, ఏ పవర్ m ఇంటూ హోల్ పవర్ n ఇస్ ఈక్వల్స్ టు, ఏమన్నాడు ఇక్కడ, ఏ పవర్ m ఆల్రెడీ ఇది ఎక్స్పోనెంట్ లోనే ఉంది, ఇది ఫోర్త్ ది, ఏ పవర్ m అని ఆల్రెడీ ఇచ్చారు అండ్ దీనికి హోల్ పవర్ n అని అన్నారు. ఓకే, సో ఇప్పుడు దీనికి వాల్యూ ఏమవుతుంది, ఒక ఎగ్జాంపుల్ తో ట్రై చేద్దాం. ఓకే, ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను నేను ఇక్కడ అంటే, సో ఏదైనా నంబర్ 2 పవర్ 3 హోల్ పవర్ 2. ఓకే, సో 2 అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారేమో, హోల్ పవర్ 4. ఓకే, ఇది ఒక నెంబర్ ఉంది. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, దీని అర్థం ఏంటి, అసలు దీని అర్థం ఏంటి, ఇక్కడ హోల్ పవర్ 4 ఉంది అని అంటే ఈ 2 క్యూబ్ ని నేను 2 క్యూబ్ లోనే ఎన్నిసార్లు రాయొచ్చు, 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ కదా. ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ లో ఒకటి అప్లై చేసాం కదా, ఏంటి, బేసెస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ ని యాడ్ చేయొచ్చు అని. ఓకే, పవర్స్ ని యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3. ఓకే, సో ఇప్పుడు ఈ 3 ఎన్ని ఉన్నాయి, 3s 4 ఉన్నాయి, ఇంటూ 3 అని రాసుకోవచ్చా మనం? ఎస్. సో ఇప్పుడు నేను ఈ నంబర్ ని ఏమని రాసుకుంటున్నాను, 2 పవర్ 3 ఇంటూ 4 అని రాసుకోవచ్చా? సో సేమ్ దీన్ని ఇప్పుడు లా కి అప్లై చేయండి, అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏ పవర్ ఈ రెండింటిని ఉన్నాయి కదా, m ఇంటూ n అని రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎలా చేసినా కానీ ఈ నెంబర్ ని ఇప్పుడు 2 పవర్ ఇట్లా ఎందుకు రాశారు మ్యామ్, ఇక్కడ మనం 2 పవర్ 12 అని రాసుకోవచ్చు కదా. సరే, ఆ 12 అయినా కూడా మనం ఏమని రాయొచ్చు, 4 ఇంటూ 3 అని రాయొచ్చా? 4 ఇంటూ 3 అన్నా 3 ఇంటూ 4 అన్నా ఒకటే. ఓకే, సో ఇది ఫోర్త్ లా. ఓకే, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ పవర్, ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2 పవర్ 1 అంటే ఏమని చెప్పాను, 2a. ఓకే, 2 పవర్ 2 అంటే 2 ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 పవర్ 3 అంటే 2 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి, రైట్? మరి 2 పవర్ 0 అంటే ఏంటి, 0 అయిపోతుందా? కాదు, దేని పవర్ 0 ఉన్నా అది 1 అవుతుంది. ఎంత పెద్ద నంబర్ అయినా కానీ దానికి పవర్ లో 0 ఉంటే దాని వాల్యూ 1 అయిపోతుంది. ఓకే, అది ఈ లా చెప్తుంది. ఇంకొకటి 6th లో ఏం చెప్తుంది అనంటే, పవర్ లో మైనస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఏ పవర్ మైనస్ m ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఇది 1 బై మైనస్ m అవుతుంది. ఎందుకు ఇలా మ్యామ్ అని అంటే, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి 6th లో కదా ఇది, ఈ 6th లో ఏం చెప్తున్నారు, ఏ పవర్ మైనస్ m ఇస్ ఈక్వల్స్ టు. సో ఈ లా ని మనం ఎగ్జాంపుల్ సాల్వ్ చేశాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను అంటే, 5 పవర్ మైనస్ 2 ఉంది. ఓకే, సో పవర్ లో మైనస్ ఉంటే మనం దీన్ని ఏమని రాయొచ్చు అని అంటే 1 బై 5 పవర్ 2 అని రాయొచ్చు. పవర్ ఉంటే ఖచ్చితంగా అది రెసిప్రోకల్ అవుతుంది. పాజిటివ్ చేయాలి అంటే, ఈ పవర్ ని పాజిటివ్ చేయాలంటే రెసిప్రోకల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు మనం, మైనస్ m అని ఉంది కదా, 1 బై మైనస్ m అవుతుంది, ప్లస్ m అవుతుంది. ఓకే, ఇది లా. ఓకే, సో ఇప్పుడు మొత్తం ఎన్ని లాస్ మనం చదువుకున్నాం,
మొత్తం 6 లాస్. ఏంటవి? ఫస్ట్ వన్, ఏవైతే పవర్స్ ఈక్వల్ అవుతాయో, పవర్స్ బేసెస్ ఈక్వల్ ఉండి పవర్స్ డిఫరెంట్ గా ఉంటాయో అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ రెండు పవర్స్ ని యాడ్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఏంటి? ఏ పవర్ m హోల్ పవర్ n ఉంది. అప్పుడు ఏమని రాయొచ్చు మనం? ఏ పవర్ m ఇంటూ n అని రాయొచ్చు. ఓకే. అండ్ థర్డ్ వన్, ఇప్పుడు a ఇంటూ b హోల్ పవర్ m అని ఉంది. ఇప్పుడు ఈ రెండింటికి పవర్ అనేది కలిసి ఉంది. సో నేను ఏం చేస్తున్నాను? a పవర్ m ఇంటూ b పవర్ m అని రాస్తాను. ఓకే. అండ్ ఫోర్త్ది a బై b. ఇక్కడ మనకి థర్డ్ దాంట్లో మల్టిప్లికేషన్ ఉంది a కి b కి మధ్యలో, ఇక్కడ డివిజన్ ఉంది. అప్పుడు మనం ఏమని రాయొచ్చు? సేమ్ a పవర్ m బై b పవర్ m అని రాసాం. దాని తర్వాత ఫిఫ్త్ది ఏ పవర్ 0 ఉంది. ఏ నెంబర్ కైనా కానీ 0 ఉంటే అదేమవుతుంది? దాని వాల్యూ 1 అవుతుంది. అండ్ అలాగే సిక్స్త్ది ఏంటి? ఏ పవర్ లో కనుక మైనస్ ఉంటే అది 1 బై ఏ పవర్ m అవుతుంది. ఓకే. సో వీటిని లాగరిథమిక్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం. లాగరిథమిక్స్ సాల్వ్ చేయాలంటే మీకు ఈ క్లారిటీ ఉండాలి, అందుకే ఈ వీడియో చేశాను. మనం నెక్స్ట్ వీడియోలో లాగరిథమిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, so we'll meet in the next video. Until then, keep learning and stay tuned to my channel. Okay guys, bye.